లాస్ట్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్ చూసుకున్నాం. నెక్స్ట్ అలానే టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ చూసుకున్నాం. ఒకటి ఓపెన్ లూప్ సిస్టమ్, ఒకటి వచ్చేసి క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఈ వీడియోలో వచ్చేసి మనం మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్(t)ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, ఒక 2 పాయింట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ వన్ లైన్ తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ని, ఇక్కడ ఒక పాయింట్ని, ఈ రెండు దాని మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. వెలాసిటీ అంటే ఏంది, dx(t) ఇంటూ dt, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే ఏంది, d/dt ఆఫ్ x(t) ఈక్వల్ టు దాన్నే వెలాసిటీ అంటాం. వెలాసిటీని vతో ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి స్పీడ్, అంటే ఎంత స్పీడ్ పోయిందో క్యాలిక్యులేట్ చేసేదానికి వెలాసిటీని అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్సెలరేషన్, dou² x(t/dt) dou(dt²), ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఈ వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే దాన్నే యాక్సెలరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బైక్ యాక్సెలరేటర్. బైక్ని మనము రైజ్ చేస్తాం కదా, స్పీడ్ని పెంచేదాన్ని బైక్ యాక్సెలరేటర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి అది. నెక్స్ట్ దీనికి అంటే ముందు మనము ఇక్కడ మాస్, ఇవన్నీ 1 by 1 అనేది మనము ఇక్కడ కన్ఫర్మ్ నేర్చుకోవాలి ప్రాబ్లమ్ చేయకముందు. మాస్ అంటే ఏంది, మాస్ అనేది సేమ్ డైరెక్షన్లో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది, అలానే ఫోర్స్ అనేది సేమ్ డైరెక్షన్లో అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాక్సెలరేషన్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ m డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద m ఇంటూ d² x(t/dt². ఏ అంటే ఏంది, యాక్సెలరేషన్ ఇక్కడ చూసినాం కదా. ఏ అంటే ఏంది, dou² x(t/dt dou(dt²). అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన m ఇంటూ d² x(t/dt². నెక్స్ట్ అలానే డాష్ పార్ట్ అండ్ ఫ్రిక్షన్ అనేది చూసుకుందాం. అదే డాష్ పార్ట్ ఆర్ ఫ్రిక్షన్కి చూసుకుంటే ఇది వచ్చేసి ఇలా ఉంటే గ్రౌండ్, ఇది ఇక్కడ డాష్ పార్ట్ అనేది పెడతాం. x(t) ఇది కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఈ డిస్ప్లేస్మెంట్ అనేది x(t), f(t) అనేది ఫోర్స్. ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అంటే ఏంది, ఇందాక నేను చూసినాం కదా, dou x(t) ఇంటూ dt. స్టార్టింగ్లో ఇది చెప్పినా కదా, వెలాసిటీ అంటే dx(t/dt) అనేది. నెక్స్ట్ ఇక్కడ fb ఈక్వల్ టు b ఇంటూ, ఈ ప్రపోర్షనాలిటీ తీయాలంటే b అనే కాన్స్టెంట్ అనేది పెట్టాలి, b ఇంటూ dx(t/dt). నెక్స్ట్ అలానే స్ప్రింగ్ చూద్దాం. స్ప్రింగ్ వచ్చేసి ఇది గ్రౌండ్, స్ప్రింగ్ k అనేది ఎలిమెంట్. ఇక్కడ కూడా ఫోర్స్, ఈ డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తుంది, x(t), f(t). ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. ఇక్కడ k అనే ప్రపోర్షనాలిటీ పెట్టి ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనేది రిమూవ్ చేస్తాం అనమాట. fk ఈక్వల్ టు k ఇంటూ x(t). అలానే ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉంటే ఒక స్ప్రింగ్లో చూడండి, ఈ గ్రౌండ్ అనేది లేకోకుండా డైరెక్ట్ 2 పాయింట్స్ ఉంటే x(1)(t), x(2)(t), k ఫోర్స్, ఈ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తే f డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద x(1)(t) మైనస్ x(2)(t). ఇది మైనస్ ఇది, ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీస్తే k అనేది కాన్స్టెంట్ అనేది పెట్టాలి, f ఈక్వల్ టు k ఇంటూ x(1)(t) మైనస్ x(2)(t) అనేది పెడతాం. దట్స్ ఆల్ అబౌట్ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్. నెక్స్ట్ రొటేషనల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేటి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత ప్రాబ్లమ్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్లో నెక్స్ట్ లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసుకున్నాం. మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అంటే ఏంది, దాంతో ఫార్ములాస్, మాస్, డాష్ పార్ట్ ఆర్ ఫ్రిక్షన్, స్ప్రింగ్, దాని గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నేర్చుకున్నాము. దానికి ఇది వచ్చేసి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ వీడియో చూడకముందు కన్ఫామ్గా మీరు ఆ ఫార్ములాస్ అనేవి వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి దీంతో డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ x(1)(s)/f(s) ఇంటూ 2 ఇంటూ x(2)(s)/f(s), ద సిస్టమ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాడు ఇది ఇచ్చిండు, ఆ ఒక ఫిగర్ ఇచ్చిండు. ఆ ఫిగర్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫిగర్ వచ్చేసి ఇది అని, ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి ఇది m1, ఇది m2. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి x(1)(t), ఇక్కడ f(t) అనేది ఫోర్స్, k1 అనేది స్ప్రింగ్, k2 అనేది స్ప్రింగ్. ఇక్కడ x(2)(t) అనేది మనకు డిస్ప్లేస్మెంట్. ఇది ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, ఇది సెకండ్ డిస్ప్లేస్మెంట్. ఇది వచ్చేసి డాష్ పార్ట్ ఆర్ ఫ్రిక్షన్. ఇలా b1 b2 అనేది కనెక్ట్ అయినాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి.
ఫస్ట్ మనము M1కి చూద్దాం. M1కి చూస్తే ఫ్రీ బాడీ ఆఫ్ మాస్ M1 ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనకు న్యూటన్ సెకండ్ లా నుంచి మనకేందంటే న్యూటన్ సెకండ్ లా నుంచి అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ కదా. న్యూటన్ లా వచ్చేసి అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ కదా. ఇప్పుడు ఇక్కడ ఇదండి న్యూటన్ సెకండ్ లా వచ్చేసి ఇది సమ్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే M1 కదా, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ x1 యారో మనకి ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఎలా ఉంది, ఫోర్స్ అనేది ఇది కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది, ఇలా ఉంది కదా, ఇది కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇది మాస్ కదా, మనకు ఫార్ములా చూసింటే లాస్ట్ వీడియోలో మీరు క్లియర్గా చూసింటే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మాస్ వచ్చేసి ఇది ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి, మిగతాటన్నీ దాని సమ్ అనమాట. అవి వచ్చేసి మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ FK1 నెక్స్ట్ FB1 ఓన్లీ దీనికి, నెక్స్ట్ FB12 నెక్స్ట్ FM1 ఇంకా అయిపోయింది కదా. అంటే M1 అనేది క్లియర్గా అయిపోయినాయి. ఈ రెండు వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్. అది ఈ డైరెక్షన్స్ అంటే ఎలా ఇచ్చినామంటే ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లాని బట్టి మనము ఈ డైరెక్షన్స్ అనేవి మనం ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ F ఇదేంది అప్లైడ్ ఫోర్స్, F ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్ FK1 ప్లస్ FB1 ప్లస్ FB12 ప్లస్ FM1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అదే FK1 అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వీడియోలో కన్ఫర్మ్ ఈ ఫార్ములాస్ అనేవి మీరు కన్ఫర్మ్ చూస్తేనే ఈ వీడియో అనేది అర్థమవుతుంది. FK1 ఈక్వల్ టు K1 x1 నెక్స్ట్ అలానే FB1 ఈక్వల్ టు B1 dx1 బై dt. నెక్స్ట్ అదే FM1 ఈక్వల్ టు M1 d² x బై dt². నెక్స్ట్ అలానే FB12 ఈక్వల్ టు B12 d బై dt ఆఫ్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉన్నాయి, ఈ డిస్ప్లేస్మెంట్స్ అనేవి 2 ఉన్నాయి, x1 x2. ఇది మిడిల్లో ఉంది కాబట్టి x1 మైనస్ x2 అనేది తీసుకుంటాం. ఇక్కడ దీనికి తీసుకుంటాం కాబట్టి ఈ రెండు దాంట్లో మిడిల్లో ఉంటే x1 ఈ రెండు దాని యొక్క డిఫరెన్సే మనం ఇది రాస్తాం అనమాట. నెక్స్ట్ ఈ 4 ఇది అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే F ఈక్వల్ టు K1 x1 ప్లస్ B1 dx1 బై dt ప్లస్ B12 ఇంటూ d బై dt ఆఫ్ x1 మైనస్ x2 ప్లస్ M1 d² x1 బై dt². ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకుంటే ఈ t అనేది s అవుతాయి, ఈ F అనేది F అవుతుంది, K1 కాన్స్టెంట్ కాబట్టి x1 అనేది x1 అయింది ప్లస్ B1 ఇక్కడ ఏంది డిఫరెన్షియేట్ ఆఫ్ x1 డిఫరెన్షియేట్ ఆఫ్ x1 అంటే డిఫరెన్షియేట్ బదులు s పెట్టుకోవాలి, ఈ x1 బదులు x1 అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే d బై dt x1 కదా, దీనికి s, దీనికి వచ్చేసి x1 ఓకేనా, ఇలా మనం పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి s, దీనికి వచ్చేసి x1 ఎప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ చూసుకుంటే B12 ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి s d బై dt బదులు s ఇంటూ x1 బదులు x1 మైనస్ x1 ప్లస్ M1. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూసుకుంటే d² బై dt² x1 ఉంది, దీని బదులు s² x1 ఎందుకంటే ఇది స్క్వేర్ ఉంది కాబట్టి s² x1 నెక్స్ట్ F ఈక్వల్ టు ఇక్కడ x1 ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా x1 ఉంది. ఈ రెండు దాంట్లో x1 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, ఈ రెండు దాంట్లో x1 కామన్ తీసిన x1 ఇంకా x1 పోతే ఇక్కడ ఏం మిగులుతుంది, M1 s² అనేది మిగులుతుంది, M1 s² ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి x1 కామన్ పోతే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఇది పోతే ఈ టర్మ్లో వచ్చేసి B1s అనేది మిగులుతుంది, B1s. నెక్స్ట్ ఈ టర్మ్లో x1 అనేది కామన్ పోతే ఇంకేం మిగులుతుంది, K1 అనేది మిగులుతుంది, K1 పెట్టిన. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ x1 అనేది పోతే ఇక్కడ ఏం మిగులుతుంది, SB12, ఇక్కడ SB12 అనేది మనకు రిమైనింగ్ మిగిలింది, మైనస్ ఇంకేం మిగిలింది ఇక్కడ B12s ఇంటూ x2 దీన్ని ఇప్పుడు మనం చూడండి ఇక్కడ దీన్ని మనం ఇలా ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు మీకు ఈ కామన్ తీసేది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం లేదు, x1 కామన్ తీసిన, ఇంకా x1 కామన్ తీస్తే ఈ టర్మ్లో x1 కామన్ తీస్తే ఇంకేముంది, K1 ఉంది, K1 రాసేసిన. నెక్స్ట్ ఈ టర్మ్లో x1 కామన్ తీస్తే B1s ఉంటుంది, B1s. నెక్స్ట్ ఈ టర్మ్లో x1 కామన్ తీస్తే ఇంక SB12 ఉంటుంది, ఇక్కడ SB12. నెక్స్ట్ ఇక్కడ B12s
H2 అనేది ఇక్కడ కామన్ తీయకూడదు, ఈ టర్మ్ అనేది అలానే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి x1 అని కామన్ తీసినాం, ఏం మిగిలింది m1s² అనేది మిగిలింది రాసిన, మైనస్ b12s ఇంటూ x2 ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ అలానే సెకండ్ అది చూసుకుందాం, m1కి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు m2కి చూసుకుంటే ఇది చూడండి సేమ్ ఇలానే మనం యారో మార్క్స్ అనేది ఎలా వేయాలి, ఇక్కడ మటుకు మనము ఫోర్స్ అనేది అప్లై చేయలేదు చూడండి, ఫోర్స్ అనేది ఇక్కడ ఓన్లీ ఈ m1కే అప్లై చేసినాం, ఎందుకంటే m1 ఇక్కడ వచ్చేసి ఇది ఇన్పుట్ కాబట్టి m1 ఫోర్స్ అనేది అప్లై చేసినాం. ఇక్కడ మనం ఫోర్స్ అనేది అప్లై చేయలేదు చూడండి m2కి, ఎందుకంటే ఇది ఇన్పుట్ కాబట్టి ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేసినాం, ఇక్కడ మనము అవుట్పుట్ కాబట్టి మనం ఫోర్స్ అనేది అప్లై చేయలేదు. ఇక్కడ అప్లై చేయలేదు కాబట్టి ఓన్లీ x2 అనేది డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి డైరెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ పెట్టినాం, రిమైనింగ్ వచ్చేసి ఆల్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ పెట్టాలి. K2 పెట్టిన, నెక్స్ట్ FB2 నెక్స్ట్ FM2 నెక్స్ట్ FB12 అనేది పెట్టేసిన తర్వాత మనకు న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకు ఫార్ములా తెలుసు కదా, అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ చూసుకుంటే అప్లైడ్ ఫోర్స్ ఎంత, ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేయలేదు కాబట్టి మనం ఈ టర్మ్కి ఫోర్స్ అనేది అప్లై చేయలేదు కాబట్టి 0 ఈక్వల్ టు Fk2 ప్లస్ FB2 ప్లస్ FB12 ప్లస్ FM2 ఇది ఈక్వేషన్ నెంబర్ 4. దీనికి ఇంట్రడక్షన్ వీడియోలో స్టార్టింగ్లో నేను ఫార్ములా చెప్పిన, అక్కడ చూసుకుంటే మీరు Fk2కి ఫార్ములా అయింది K2 ఇంటూ x2, అదే FM2కి ఫార్ములా అయింది M2 ఇంటూ d2 x2/dt2. నెక్స్ట్ FB2కి ఫార్ములా అయింది B2 ఇంటూ dx2/dt. నెక్స్ట్ FB12 ఈక్వల్ టు B12 d/dt ఆఫ్ x2 మైనస్ x1. ఇక్కడ x2 మైనస్ x1 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనం ఈ టర్మ్కి కదా మనం చేసేది, ఫస్ట్ ఈ టర్మ్కి ఉండేది తీసుకోవాలి, x2 మైనస్ x1. లాస్ట్ వీడియోలో ఏం తీసుకున్నాం, x1 మైనస్ x2 తీసినాం, ఎందుకంటే ఈ టర్మ్ చేస్తాను అంటే ఫస్ట్ ఇది, ఇప్పుడు ఈ టర్మ్ చేస్తాను అంటే x2 మైనస్ x1 అనేది తీసుకుంటాం. ఇలా మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ మనము ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు K2 x2 ప్లస్ B2 d/dt ఇంటూ x2 ప్లస్ M2 d2 x2/dt2 ప్లస్ B12 d/dt ఆఫ్ x2 మైనస్ x1. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఈ x2 అనేది ఇక్కడ t అనేది s అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది అప్లై చేసేటప్పుడు మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి d/dt ఈక్వల్ టు s, అదే d2/dt2 ఈక్వల్ టు s². x అంటే అది x అనేది అవుతుంది. ఇలా మీరు ఈ 3 అనేది గుర్తుపెట్టుకుంటే మీరు క్లియర్గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే K2 బదులు కాన్స్టెంట్ కాబట్టి K2 పెట్టేసినాం, x2 చేస్తే ఏమైంది s అయింది, x2 ప్లస్ B2 d/dt బదులు మనం ఏం పెట్టాలి s. నెక్స్ట్ x2 ప్లస్ M2, ఇక్కడ d2/dt2 ఉంది కాబట్టి ఏం పెట్టాలి s² ఇంటూ x2 ప్లస్ 1B12s x2 మైనస్ B12s x1. ఈ రెండు దాంట్లో మనము x2ని కామన్ తీద్దాం. x2ని కామన్ తీస్తే ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x2 ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు అన్ని దాంట్లో కామన్ తీస్తే చూడండి, x2 కామన్ తీసినాం, ఈ టర్మ్లో ఏం మిగిలింది, ఈ M2s² అనేది మిగిలింది, M2s² ప్లస్ ఇక్కడ కామన్ తీసినాం ఏం మిగిలింది, B2s అని మిగిలింది, B2s. నెక్స్ట్ ఈ టర్మ్లో కామన్ తీస్తే K2 మిగిలింది, నెక్స్ట్ ఈ టర్మ్లో కామన్ తీస్తే B12s మిగిలింది, B12 మైనస్ ఇంకేం మిగిలింది, ఇక్కడ B12 ఇంటూ s ఇంటూ x1 అనేది మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ మైనస్ టర్మ్ అనేది ఇటు సైడ్ పంపిద్దాం, అప్పుడు ఏమైంది ప్లస్ అవుతుంది, ప్లస్ B12s x1 ఈక్వల్ టు x2 ఇంటూ M2s² ప్లస్ s ఇంటూ B2 ప్లస్ B12 ప్లస్ K2. ఇలా రాసిన తర్వాత మనకేం కావాలి, x2 కావాలంటే ఇదంతా ఇప్పుడు x2 కావాలంటే చూడండి, ఇక్కడ x2 కావాలంటే ఇక్కడ ఇదంతా మల్టిప్లికేషన్లో ఉంది, లేదంటే ఇదంతా పైన ఉంది, ఎక్కడికి వస్తుంది, దీని కిందికి వస్తుంది. ఇప్పుడు x2 ఈక్వల్ టు B12s ఇంటూ x1 బై M2s² ప్లస్ s ఇంటూ B2 ప్లస్ B12 ప్లస్ K2. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంది. ఈ ఈక్వేషన్ నెంబర్ 5 ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. ఈ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత, f ఈక్వల్ టు x1 M1s² ప్లస్ s ఇంటూ B1 ప్లస్ B12 ప్లస్ K1 మైనస్ B12 s ఇంటూ x2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 5 అనేది ఈ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 5 ఈక్వేషన్ ఈ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే f x1 రిమైనింగ్ ఆల్ ఇట్నే రాసిన. నెక్స్ట్ B12s అనేది రాసిన. x2 అంటే ఏంది, ఇక్కడ x2 అంటే B12s ఇంటూ x1 B12s ఇంటూ x1 బై M2s² s ఇంటూ B12 ప్లస్ K2 s ఇంటూ B2 B12 ప్లస్ K2.
ఓకేనా. నెక్స్ట్ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు దీనికి మొత్తం ఎల్సిఎం ఎంత, ఇది కదా ఎల్సిఎం, m2s² + s ఇంటూ b2 + b12 + k2 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది ఇంటూ ఇది m1 x1 ఇంటూ m1s² + s ఇంటూ b1 మొత్తం ఇది రాసినాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ చేద్దాం. m2s² + s ఇంటూ b2 + b12 + k2 మైనస్ b12s. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు x ఇంటూ x ఏమైంది, ఇప్పుడు x ఇంటూ x ఏమైంది, x² అయితే. అలానే ఇక్కడ b1s ఇది x అనుకుంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి x² అయితే, అంటే b12s² ఇంటూ x. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ రాసిన తర్వాత మనకు ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని చూడండి ఎలా రాసుకుంటామో. నాకేం కావాలి, ఇక్కడ x1s/f కావాలి, ఇక్కడ x1s/f కావాలి. అప్పుడు కావాలి అంటే అది కావాలి అంటే ఇక్కడ చూడండి x1s/f కావాలంటే x1s/f కావాలి అనుకుంటే ఈ x1s అనేది ఇటు సైడే ఉంది, ఈ f అనేది ఇడికి రానించిన, ఈ f అనేది ఇక్కడికి రానించిన. ఇప్పుడు ఈ f అనేది ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఏముంటుంది, ఇక్కడ ఫస్ట్ ఈ ఈక్వేషన్ అంతా రాస్తే ఇలా ఉంది కదా, ఈ ఈక్వేషన్ అనేది ఇలా ఉంది. ఈ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటే దీన్ని ఫస్ట్ ఈ f(s/x1s) ఈ x1s అనేది పైన ఉండేది కిందికి రానిచ్చిన. రిమైనింగ్ ఏం మిగులుతుంది, రిమైనింగ్ వచ్చేసి m1. ఇలా మనం రాస్తాం చూడండి, f(s/x1s) ఇది టోటల్ మొత్తం రాసిన తర్వాత నాకేం కావాలి, ఇప్పుడు ఈ రెండు రెసిప్రోకల్ కావాలి, x1s/f కావాలి. ఈ రెండు రివర్స్ అయినప్పుడు ఈ రెండు కూడా రివర్స్ అవుతాయి కదా, ఏమైతే m2s² + s ఇంటూ b2 + b12 + k2 బై రిమైనింగ్ ఇది టోటల్ అనేది ఇక్కడ డివైడ్ బై లేక్ అనేది వస్తుంది. ఇలా ఈ రెండు పైకి కిందికి వస్తే ఈ రెండు కూడా ఇలా రెసిప్రోకల్ అవుతాయి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 5 నుంచి మనము ఇక్కడ x1s = x2s ఇంటూ m2s² + s ఇంటూ b12 + b2 + k2 బై b12s. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 6 ఇన్ ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ నెంబర్ 6ని తీసుకొని పోయి ఇక్కడ మనం 3లో సబ్స్టిట్యూట్ చేస్తే f(s = x1s x2s ఇంటూ m2s² + s ఇంటూ b12 + b2 + x2 బై ఇక్కడ s ఇంటూ b12. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం మనము. ఈ x1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ m1s² + s ఇంటూ b1 + b12 మైనస్ b12 ఇంటూ x2s ఇంటూ s బై s ఇంటూ b12. ఇప్పుడు f(s = x2s ఇంటూ m2s² + s ఇంటూ b12 + b2 + k2 ఇంటూ m1s² + s ఇంటూ b1 + b12 మైనస్ b12s² ఇంటూ x2. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన b12s రెండు చేస్తే x ఇంటూ x ఏమైంది, x² ఇంటూ x2s బై s ఇంటూ b12 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇప్పుడు x2s కావాలి, సేమ్ దాని మధ్య x2s కావాలి. ఈ x2sని ఇక్కడికి రానిస్తే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ x2s ఇక్కడికి రానిచ్చిన, x2s ఇక్కడ రానిస్తే అప్పుడు ఏముంటుంది, రిమైనింగ్ ఇదంతా ఉంటుంది. ఈ x2s ఇక్కడికి రానిచ్చిన తర్వాత రిమైనింగ్ ఇలా ఉంటుంది. నాకేం కావాలి, x2s/f కావాలి. ఈ రెండు రెసిప్రోకల్ చేసిన, x2s పైకి f కిందికి, అప్పుడు ఈ రెండు కూడా ఇది పైకి ఇది కిందికి అవుతుంది. అప్పుడు b12 బై m1s² + s ఇంటూ b12 + b1 + k1 ఇంటూ m2s² + s ఇంటూ b12 + b2 + k2 మైనస్ b12s². ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్, దాని యొక్క ఇంట్రడక్షన్, దాని తర్వాత దానికి బేస్డ్ ఆన్ ప్రాబ్లము. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీనికి సంబంధించిందే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.